అన్నారు కదా. ఇక అలా చాలా ముచ్చట్లు పట్టుకోవచ్చు, జల్దీని చూసేద్దాం. చలో ఇక ధూమ్ధాం ముచ్చట్లు షురు. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా మన కేసీఆర్ సార్ను కలుసుకుందాం. సారు రోడ్ షోలు ఎట్లా నడుస్తున్నాయో, జనం ఎట్లా జేజోలు కొడుతున్నారో చూస్తూనే ఉన్నారు కదా. 6 రోజులు ధూమ్ధామ్గా నడిచినాయి. 7వ రోజు కూడా అంతకు మించి జరిగినాయో సార్ రోడ్ షోలు, స్పీచ్లు మరి చూసొద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాల నిజంగా ధూమ్ధామే నడిచిందల్లా. కేసీఆర్ సార్ స్పీచ్ తోని కొత్తగూడెం సిగం ఊగింది. కాంగ్రెస్ వాళ్ళను అటు పువ్వు పట్టలను గట్టి కలుసుకున్నాడు మన సారు. అసలు కొత్తగూడెం మీద జరుగుతున్న కుట్రేంది, శ్రీమాన్ రేవంత్ సార్ వారు ఈ కొత్తగూడాన్ని ఏ తీరులో ముంచుదాం అనుకున్నాడో కేసీఆర్ సార్ వివరంగా చెప్పిండు. అగో, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. కొత్తగూడెం జిల్లా తీసేస్తా అని చెప్తా ఉన్నాడు. కొత్తగూడెం జిల్లా ఉండానా తీసేయన్నా? కొత్తగూడెం జిల్లా ఉండానా తీసేయన్నా? వినబడతలేదు, గట్టిగా చెప్పాలి. కొత్తగూడెం జిల్లా ఉండానా? కొత్తగూడెం జిల్లా ఉండాలి. మీ అందరికి లాభం జరగాలంటే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో నామా నాగేశ్వరరావు గారి వాళ్ళే అక్కడ కవిత గెలవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చురుకు పెట్టాలి. అరచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు వాగ్దానాలు చేసి ప్రజలను దారుణంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికి తెలుసు ఎటువంటి వాగ్దానాలు చేసినారు. కేసీఆర్ గారు కేవలం 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు రైతు బంధు. మేము 15,000 ఇస్తామని చెప్పినారు. ఆ 5,000 అయినా సరే రైతు బంధు వచ్చిందా? రైతు బంధు అందరికీ వచ్చినాదండి? వినబడతలేదు. రైతు బంధు రాలేదా? కళ్యాణ లక్ష్మి ఇస్తే కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చిందా ఎవరికైనా? కేసీఆర్ కేవలం 1,00,000 రూపాయలే రుణమాఫీ చేశాడు. ముఖ్యమంత్రి చెప్పినాడు, మీరందరూ కలిసి వెంటనే పోండి, 2 లక్షల రుణం తెచ్చుకోండి. తెచ్చుకుంటే మీకు తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? వినబడతలేదు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అండి? మరి ఏమైంది కాంగ్రెస్ పాలనలో? 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని, బ్రహ్మాండంగా అందరికి కూడా వ్యవసాయం జరగాలని, వాళ్ళ పంటలు పండాలని, వాళ్ళందరికీ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 3 ఫేజ్ కరెంట్ ఇప్పించినాం. ఇవాళ అక్కడ కూడా మోటార్లు కాలుతా ఉన్నాయి, పొలాలు ఎండిపోతా ఉన్నాయి, రైతులు బాధపడతా ఉన్నారు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఏది కూడా జరగల. రైతు బంధు రాలే, కరెంటు రాలే, రుణమాఫీ కాలే, అన్ని హామీలు కూడా అరచేతిలో వైకుంఠం చూపించి గోల్మాల్ చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైనటువంటి పనులు చేస్తా ఉంది. అగనట అన్నట్టు ఇప్పుడు ఎట్లున్నదల్లా? మోడీ సార్ అంటే రేవంత్, రేవంత్ అంటే మోడీ సారు. ఒకరికి ఒకరు, ఒకరి కోసం ఇంకొకరు. గిట్లనే అయింది కదా. ఆయన బడేవాయ్, ఈయన షోటేవాయ్. ఇద్దరు కలిసి తెలంగాణను ఏ తీరులో గోస వచ్చుతారంటే, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల కింద దేశంలో గద్దెకెక్కితే ఒక్క హామీ అన్న నరేంద్ర మోడీ నెరవేర్చిండా? బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా కనబడ్డదా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? ఇలా ప్రపంచంలో మన రూపాయి వాల్యూ ఎంత? 83 రూపాయలు. $1కు 83 రూపాయలు. నరేంద్ర మోడీ అంత దరిద్రమైనటువంటి పరిపాలన మళ్ళా చూడం మనం. అంత దుర్మార్గమైన పాలన, మతాలకు పంచాయతీ పెట్టి మనకు ఉద్వేగం రేపి ఓట్లు దొబ్బుకున్నాడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా జరగలే. అమృత్ కాల్ అన్నాడు, వచ్చిందా? ఏ ఒక్క మంచి పని అన్న జరిగిందా? ఇవన్నీ జరగకపోగా ఇవాళ ఏమంటున్నాడు నరేంద్ర మోడీ? నేను గోదావరి నదిని ఎత్తుకపోయి
తమిళనాడుకు కర్ణాటక ఇస్తా అంటున్నాడు. తెలంగాణకున్న ఒకే ఒక్క ఆధారం గోదావరి నది. ఆ గోదావరి నది కూడా పోతే మన బతికేం కావాలి? కేసీఆర్ నువ్వు ఖచ్చితంగా రైతుల బాయిలకు మీటర్లు పెట్టాలి అంటాడు. నేను చెప్పిన నా తల తెగి పడ్డా నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. మరి అలా ఈ చోటే బాయి బడే బాయి కాంగ్రెస్ కు బీజేపీకి ఓటేస్తే ఏమైతుంది? ఏం జరుగుతుంది? ఏ రకమైన పరిస్థితులు వస్తాయి? ఖచ్చితంగా మళ్ళా మోటార్లకు మీటర్ పెడతారు. తస్మాత్ జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నా. తెలంగాణలో మీటర్లు పెట్టొద్దంటే ఖచ్చితంగా తెలంగాణ కోసం పేగులు తెగ కొట్లాడే బీఆర్ఎస్ ఎంపీలే గెలవాలి. నామా నాగేశ్వరరావు గెలవాలి, కవిత గెలవాలి. సార్ చెప్పింది వాస్తవమా కాదా? మీరే చెప్పుర్రల్లా. మరే బీఆర్ఎస్ కోటెత్తే ఏమవుతుంది? చెయ్యి పార్టీ పువ్వు పార్టీ దిక్కు ఓటు పోతే ఎంత మోసం అవుతుందో అర్థమయ్యే ఉంటుంది మీకు ఈ పార్టీకే. అందుకే మళ్ళోసారి కన్ఫ్యూజ్ కాకుండా మోసపోకుండా ఓటేసే జిమ్మేదారి మన మీద ఉన్నది. కేసీఆర్ సార్ను చూస్తే పగోళ్ళైనా కానీ సలాం కొట్టవలసిందే. సారు మీద కోపం పెట్టుకున్నోళ్ళు కూడా సారు కనబడితే సాల్ మనసులున్న అభిమానం బయటకు వస్తూనే ఉంటుంది. అవునా కాదా? ఏ పార్టీలైనా ఏ లీడర్ అభిమానైనా కేసీఆర్ సార్ కనబడితే మాత్రం జెండాలు గిండాలు పక్కకు పెట్టి జై కేసీఆర్ అంటారు. ఇది 100% వాస్తవం. అగో చూడురు మీరే. అగ చూడురుల్లా తొవ్వ పొడుగుత జనాలు. అదిగదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా ఖర్చిస్తూ అదిగదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అమ్మ ప్రేమ తీరున 9 ఏళ్ల పాలన. రోడ్ షోకు బయలుతున్న కేసీఆర్ సార్ మీద రైతులు మన ఆడపడుచులు గుండెల నిండా అభిమానం చూయించారు అన్నట్టు బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులే కాదు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కేసీఆర్ సార్ కు జై కొట్టిరోల్లా. అరే అవంటే కాంగ్రెస్ అభ్యర్థి కోసం వీళ్ళు ప్రచారం చేస్తురా. అయితే కొనిజర్ల దగ్గరనోళ్ళ కేసీఆర్ సార్ కనబడుతోనే ఈ చెయ్యి పార్టోళ్లే సార్ కు జేజేలు కొట్టుకుంటూ సెల్యూట్ చేసిర్రు. ఇగో ఇది కేసీఆర్ సార్ అంటే. పార్టీలు వేరు కావచ్చుగాక ఏ పార్టీ అభిమానులైనా గాని కేసీఆర్ సార్ కు మాత్రం ప్రతి ఒక్కరు అభిమానులు ఉంటారు. ఇక ఇంకో దిక్కు ఇక రోడ్ షోల జనం చూడు రోల్లా ఉష్క ఒత్తి రాలనంత జనం అంటారు చూడు. అగో ఆ మాటకు అర్థం ఏందో రోడ్ షోకి వచ్చిన జనాలను చూస్తే అర్థమైతది. అగో అభిమాన నాయకుని దగ్గర నుంచి కండ్లారా చూసేదందుకు ఎంత తండ్లాడుతురో. సాగు అంచుల కళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్ ఉద్యమ చరితని తెలుసుకోవాలని ఉన్నదే మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే. ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నది. అవుగాని మన అక్కల్ని అడుగుతున్నా ఫ్రీ బస్సులల్లా ప్రయాణం కడుతురా మీరు? ఫ్రీగానే తీసుకుపోతురా మిమ్మల్ని? ఇగో నిన్న మా అవ్వతోని ఈ ఫ్రీ ముచ్చట్ని తీస్తే పొట్టు తిట్టింది. వాని ఇంట్లో మన్ను పోయి వాని దౌడల దగ్గర అవడా వాని బస్సు పాడుగాననుకుంటా. వామ్మో నాకే షౌళ్ళకి వెళ్ళి రక్తాలు గారినయోళ్ళ. అయితే మా అవ్వనే అనుకున్నా చాలా మంది శాపాలు పెడితేనే ఉన్నారు కదా సర్కారును. అగో మీరు కూడా గరం మీదనే ఉన్నారు అయ్యింది ఈ ఫ్రీ బస్సుల మీద అన్నట్టు. ఇగో గీ అక్కల అవస్థ చూడుని మీరైతే. డైరెక్ట్ లేటెస్ట్ ముచ్చట్లకే పోదాం. అగో నాగర్ కర్నూలు జిల్లా మాదాపురం బస్ స్టాప్ కాడ చూడుర్రి కొందరు అక్కలు తొవ్వకడ్డంగా రౌతులు పెట్టిర్రు. రౌతులు ఎందుకంటారా? బస్సులు ఆగేదందుకొల్లా. ఏందంటే ఈ ఆడోళ్లకు ఫ్రీ బస్సులు పెట్టిన కాడికెళ్లి మాదాపురంలో బస్సులు ఆగుతలేవట. ఇక్కడోళ్ళు ఎర్ర టెండల నిలబడి చెయ్యి చూయించినా ఆడోళ్ళని చూసి డ్రైవర్ సాబు ఆపకుండా పోతుండట. ఎందుకని అడిగితే బస్ అంత ఇరుకుట ఉన్నది, ఫుల్ అయిపోయింది అనుకుంటా అట్లనే దంచుకపోతురు. అసలే ఊర్లలోకి వచ్చే బస్సులే తక్కువ. గంటలు ఎర్ర టెండల నిలబడతారు. 4-5 గంటలకు వచ్చే ఆ ఒక్క బస్సు కూడా ఆపకుండా పోతురంటే ఇక ఏమనిపిస్తుంది చెప్పురి? ఓపిక ఎంతకాలం మన పట్టుమంటారు. అందుకే ఇగో ఈ అక్కలు రోడ్డు కడ్డంగా రౌతులు పెట్టిరు. అసలు ఏమైందక్క జర నాకు చెప్పురి. అగనట ఇన్నరా అదన్నట్టు ముచ్చట
పేరుకు ఫ్రీ బస్సులే గాని వీటితోని హరిగోస అవుతుందట. సరే మరి ప్యాసింజర్లు పెరిగినప్పుడు బస్సులనే పెంచాలి కదా, కానీ ఉన్న బస్సులు కట్ చేసిర్రు. వచ్చే బస్సులు ఆపకుండా దంచుకపోతున్నాయి. ఇక ఇంట్లో ఫ్రీ ఏమున్నది, ఫ్రీ ఇది సాలదని బస్సులల్లో కరాటేలు బాక్సింగ్లు ఇక చెప్పవశం కాదు. తోటి ప్యాసింజర్లతోని లొల్లిట్లుంటే ఇక కండక్టర్లు డ్రైవర్లతోని ఇంకో తీరులాడాయి. ఆధార్ కార్డు చూపిస్తుంటే పొడుగు ఆధార్ కార్డు కావాలి, ఇంట్లో పేరు చక్కగా వల్లే, జిరాక్సులు నడవై, చినిగిపోయిన కారట్ల పేరు కనబడతలేదు. ఇగో గిట్ల సవాలచ్చ వంకలు. ఏం ఫ్రీ బస్సులో ఏం పాడో, అసలు ఎవడు పెట్టమన్నాడు, ఎవడు గిట్ల గోస ఉచ్చుకోమన్నారని ఆడోళ్ళే మస్తు కోపానికి వస్తుర్రు. కాదోళ్ళ ఏమనంటే కోపం గాని 9.5 ఏండ్లల్లా ఒక్కటంటే బొక్కనాడైనా మన కాడ నీళ్ళ తక్లీఫ్ వచ్చింది అనోళ్ళ మీరే చెప్పురి. మనం ఎన్నడన్నా బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చినామా, నీళ్ళ కోసం అవస్థ పడ్డమా? కానీ ఇప్పుడు ఎట్లున్నది, కేసీఆర్ సార్ ఇట్లా పక్కకు జరగంగానే కరెంటు పోతుంది, నీళ్లు బంద్ అవుతున్నాయి, బిందెలతోని రోడ్ల మీద కోట్లాటలు చాలాయి. ఇక కళ్యాణ లక్ష్మి సంగతి దేవుడెరుగు. రైతు బంధు ఇంకా వడనోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. వడ్లు కొనేటోళ్ళు దిక్కులేదు. ఇట్లా ఒకటా రెండా 4 అంటే 4 నెలలల్లా అప్పటికిప్పటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ కొడుతుంది. ఈ మాట నాది కాదు, ఏ ఊరికి పో ప్రతి ఒక్కరు చెప్తున్న మాట. గవాయి కావాలనా మీరే చూడురిగా. ఇగో గిట్లా తెలంగాణ వచ్చినాక ఏంటన్నా చూసినామా మనం? అసలు బిందెలు పట్టుకుని బయటకు వెళ్ళినామా? తెలంగాణ వచ్చిన కొత్తల్నే ఫస్ట్ మన ఆడపడుచుల నీళ్ళ కష్టాలు తీరాలని తాళ్ళాడిండు, పట్టు పట్టిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు. కానీ 4 నెలలనే మళ్ళా మన ఆడోళ్ళు రోడ్ల మీదకి రావట్టే నీళ్ళ కోసం ధర్నాలు చేసే కాడికి వచ్చింది కథ. చిన్న పిల్లలు చెమ్మట్టుకపోతే నీళ్ళు ఉంటలేవు, నోట్ల బతుకలేసి నోట్లో వస్తున్నప్పుడు నీళ్ళు తాగని కూడా నీళ్ళు ఉంటలేవు. మాకు ఒక్కసారైనా సరే గంట 2 గంటలు సరే నీళ్ళు రోజు 3 బిందెలు వచ్చుకుంటూ వస్తున్నాయి. మరి మేము ఏం కడుకోవాలి, ఏం కనుక్కోవాలి, ఏం పోవాలి, మరి పనిపోయే టైం అయింది. అంతేందుకు ఆఖరికి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో కూడా నీళ్లు బందేని. తాగదెందుకు కాదు కదా, తానాలు చేసేందుకు కూడా నీళ్లు రాలే. గిదేంది రేవంత్ సారు గిట్లా చేయవచ్చునా? చదువుకునే పిల్లగాళ్ళు రేవంత్ సార్ మీద గరం కూడా ఇర్రు. ఇక ఇంకో దిక్కేమో రేవంత్ సారు ఒక డూప్లికేట్ కాగితం ఒకటి పెట్టి ఇప్పుడే కాదు పోయినసారి కూడా గిట్లనే ఉండే పోస్ట్ చేసిండు. కాదల్లా ఒక సీఎం కుర్చీలో కూర్చున్న మనిషి గిట్ల డూప్లికేట్ కాగితాలను పెట్టవచ్చునా? అప్పుడు గట్లనే ఉండే, ఇప్పుడు గిట్లనే ఉన్నది అని అనొచ్చునా? అసలే యూనివర్సిటీ పిల్లగాళ్ళు నీళ్లు కరెంటు లేక తనలాడుతుర్రంటే ఇది పుండు మీద కారం జల్లినట్టేనా కాదా? తక్కువ వాడెత్తు నీళ్ళ కథ గట్లున్నదా? ఇక కరెంటు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో ఆ కరెంటు వాళ్ళకు కూడా తెలుస్తలేదు. అసలే ఎండాకాలం. ఇగో చూడురి నరకం. ఇక ఇప్పుడు రైతుల గోస చూడురి. మన యాదాద్రి భువనగిరి జిల్లాల రోడ్డు మీదకి వచ్చిర్రు. అసలు వడ్లు కొనటోళ్ళే ఉంటలేరట. వడ్లు పట్టుకొచ్చి నెల అవుతుంది, అయినా ఈ సర్కారు పట్టించుకున్న పాపన పోలేదని అంటుర్రు. మార్కెట్ కాడికి వచ్చి ధర్నాలు చేసిర్రు. ఈ రేవంత్ సర్కార్ దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇగో ఇప్పుడు తెలంగాణకి ఇట్లా నడుస్తోందల్లా. అసలు ఈ 4 నెలల సంధి ఎవరికి మంచిగా అయిందల్లా, ఎవరు సంతోషంగా ఉన్నారు మీరే చెప్పుర్రోల్లా. ఎగిముల్లా ఇయాల్టి ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.